కొంచెం ఆదమరిస్తే ఇక అంతే నిలువున ముంచేస్తారు కేటుగాళ్లు. జాలి దయ అనేవి ఏమాత్రం లేని మృగాళ్లు కాపు కాచుకుని ఎదురు చూస్తూ ఉంటారు. బైక్పై లిఫ్ట్ ఇస్తానన్నాడు. ఆ వృద్ధురాలు ఆ కేటుగాడిని నమ్మినందుకు నిలువున ముంచేశాడు. బైక్ పై లిఫ్ట్ ఇస్తానని నమ్మించి ఓ ఆగాంతకుడు వృద్ధురాలి నుంచి 3 లక్షలు కాజేశాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని వర్ధనపేటలో కలకలం రేపింది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన భారతమ్మ అనే వృద్ధురాలు ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ గా పనిచేసి కొన్నాళ్ల క్రితం పదవి విరమణ పొందింది. ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లి కుటుంబ అవసరాల నిమిత్తం 3 లక్షలు తెచ్చుకుంది. 2 లక్షల రుణం సొమ్ము కాగా 1 లక్ష తన వద్దనున్న పైకం సంచిలో సొమ్ము పెట్టుకుని బ్యాంకు నుంచి బయటకొచ్చి దాహంగా ఉండటంతో పళ్లరసం తాగుదామని కాస్త ముందుకొచ్చింది భారతమ్మ. దాహం తీరాక తనింటికి వెళదామని ఆటో కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ ఆగంతకుడు భారతమ్మను బండి మీద తీసుకువెళతానని చెప్పడంతో సంతోషంతో అతని బండెక్కింది. ఈ సంచి కట్టె పట్టుకొని మళ్ళీ నేను ఇది ఎట్లా పట్టుకోను ఉండని అన్నట్టుగా ఇచ్చిపెట్టి ఇది పట్టుకున్నాను. సీత ఇది పట్టుకొని ఇక కూర్చున్నాక ఈ గోపాల దుకాణం దాటడంతో ఇక గీన్నె గిట్లగా పోని గిన్నె దిగాలని అంటే కూడా అట్లనే పోనిస్తాను వాడు. అయ్యా గట్ల పోనిస్తాను నేను ఇక్కడనే గీసందుకు దిగాలని గీసందుకు అంటే అట్లద్దంతి అన్నాడు. అయితే ఆ రాంగ్ సైడ్ మూల కాంచి తిప్పుతాడు అనుకున్నా. ఆడ దిగమంటే ఆడ తీస్తలేడు, ఇట్లనే పోతాను. ఇక్కడ దిగాలంటే గట్లనే పోతాంది అయ్యా గిరి దిగిపోవాలి నేను గక్కడ దిగేదానికి గింత దూరం పోతాను, నా కాళ్ళు లేవంటే బలెటోడు ఉన్నట్టు గడ్డి తీసుకుపోతాను అంటే కూడా అదే పోతాను. నేను గిట్లనే దిగాలంటే పోతాను అని ఈ రెండు సరిసినాక ఇక కొద్దిగా మెల్లగా బోనించుకుంటా. ఇక దిగు అన్నంటే ఇక నువ్వు ఆపు అని నేను మళ్ళీ మెల్లగా కట్ట తీసుకొని ఈడ పెట్టుకొని దిగి ఆ సంచి తీసుకోపోతే ఇక పోతానే ఉన్నది బండి. సంచి ఇంకా నా చేతికి రాకలేదు. 3 లక్షలు తీసుకొచ్చిన లోను. తన ఇల్లు వచ్చినప్పటికీ ఆ ఆగంతకుడు బండి ఆపకపోవడంతో భారతమ్మ కేకలు వేసింది. దీంతో భారతమ్మను రోడ్డుపైనే దించిన దొంగ 3 లక్షల సొమ్ము గల సంచి తీసుకుని బండిపై ఉడాయించాడు. జరిగిన ఘటనతో షాక్ కి గురైన పెద్దావిడ తేరుకునే లోపే దొంగ కనిపించినంత దూరానికి పారిపోయాడు. దీంతో వర్ధనపేట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగ ఆచూకీ తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చోరీకి పాల్పడిన వ్యక్తి వృద్ధురాలిని బ్యాంకు నుంచే గమనిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆగాంతకుడి జాడ తెలుసుకునేందుకు పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.